కూర్చోమ్మా. వద్దులే. ఏమైంది? ఏమైందని చెప్పట్లే చిన్న తల్లికి. అన్నా, మొన్నీకేమైంది? నేను వెంకటేష్కు ఫోన్ చేశా. ఈషు ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ వస్తుంది. అంతా వాడే చేశాడు. పిల్లనేం చేశాడో తెలుసామా? పాప కొంచెం బయట ఉండమ్మా. ఏం చేసిండు? చెప్తా. పాపను కొంచెం బయట ఉండమన్నమ్మా. రాయ్ తీసుకోండి రా. హాస్పిటల్లో ఉన్నారా? పాప వాళ్ళ అమ్మ ఉందన్న. వెంకటేష్ దారిలో ఉన్నాడంట. మీరు ఇక్కడే ఉండండి. సరే అన్నా. ఈశ్వర్ అలాంటోడు కాదు. అతన్ని పట్టుకుని మీరు తనకి సుందరి మున్ని ఇద్దరు ఒకటే అన్నా. అన్న నేను ఎక్కడరా అది? చూపించరా. ఈసుగడు ఏం చేశాడో చూడు. అంతే కదా? ఏంటి నీకు ఇంకా కావాలా? వాడిని అడిగితేనే కదా తెలుస్తుంది. ఈషు ఎక్కడ? నేను అడుగుతాను. మొన్న నేను సరిగ్గా అడుగు చూసారన్నా. నా బిడ్డున్న పరిస్థితిలో తనని అడగమంటావా? కొడుకుని చంపేస్తాను. అయ్యో లోపల ఉన్నాడు అన్నా. తలుపుతారండి అన్నా. ఏం చేశారయ్యా ఈశ్వర్ని? అన్నా అన్నా, మీరు పొరపాటు పడుతున్నారు. ఈశ్వర్ అలాంటోడు కాదు. వాడిని అడిగితేనే కదా తెలిసేది. వదలరా, వదలు. అన్నా, నీ కూతురుని తీసుకురా. అన్నా ఆగు. అడగమన్నావు కదా, నీ కూతురుని తీసుకురా, అడుగుదాం. అయ్యో దేవుడా, ఈశ్వర్ నేను వస్తున్నా. సుందరి ఇట్రా. చిన్న చెప్పులు ఇక్కడే ఉన్నాయి. చిన్న లోపల ఉన్నాడా? నువ్వురా. పాపా ఇట్రా అమ్మా. నిన్న స్కూల్ వదిలిపెట్టాక మున్ని నిన్ను చిన్నాన్ని తీసుకుపోయాడా? నిన్నెందుకు తీసుకుపోలేదు? అది కాదమ్మా, నిన్నెందుకు వెంట తీసుకుపోలేదు? చెప్పు, నువ్వు రానన్నావా? చెప్పమ్మా, నిన్నెందుకు తీసుకుపోలేదు? నేను కూడా వస్తానని అడిగా. చిన్న నువ్వు వస్తే మున్నేను మన వెంట తీసుకెళ్లలేమని నన్ను స్కూల్ గేట్ దగ్గరే వదిలేశాడు. నీ కూతుర్ని ఎప్పుడైనా ఒంటరిగా వదిలిపెట్టి వెళ్ళాడు వాడు? నా కూతురు జీవితం నాశనం చేశాడు. అయ్యో దేవుడా, చంపేస్తాను నేను. చెప్పేది విను. పోలీసులు వచ్చారు. జరగవయ్యా. ఇక్కడ మున్నే ఎక్కడుంది? మున్ని నా కూతురే మేడం. ఏం ప్రాబ్లం లేదు, మీరు పొండి మేము చూసుకుంటాం. ఏమీ లేదా? హాస్పిటల్ నుంచి ఫోన్ వస్తేనే వచ్చాం మేము. అతను ఎక్కడయ్యా? మేడం, ఇది మా ఇంట్లో సమస్య, మేము చూసుకుంటాం కానీ మీరు బయలుదేరండి. సార్, ఫోక్సో కంప్లైంట్. నువ్వు కేసు పెట్టకపోయినా మేము నిందితుల్ని విచారించాలి. ఎక్కడున్నాడో చెప్పండి అయ్యా. వదలమని చెప్పండి అమ్మా. ప్రాణం పోయేలా కొట్టారమ్మా. నీ పిల్లనా? నీ పిల్లకే ఇలా అయితే కామ్గా ఉంటావా? తలుపు తెరవండి అయ్యా. ఈషు, తీసుకోవద్దునా? తాగండి. తాగాలనిపించట్లేదయ్యా. మీరు తాగితేనే తను తాగుతుంది వదినా. ఏం కావాలమ్మా? బయటికెళ్ళు, ఇక్కడ ఉండకూడదు. సార్ వచ్చే టైం అయింది, ఇక్కడ ఉండకూడదమ్మా. బయటికి పో, బయటికి పోమ్మా.
అర్థం కావట్లేదా చెప్పేది పోమ్మా. వెంకటేష్ మన ఈశ్వర్ని ఎలా అవమానిస్తున్నారో చూడు. సరిపోయి రైటింగ్లో ఇవ్వండి. వెళ్ళండి, మళ్ళీ ఇలా చేయొద్దు. పోండి. మేడం రండి. ఎందుకు మీ ఇంట్లో వాళ్ళు ఆ వీడియో ఇవ్వనంటున్నారు? లేదు మేడం, కేసు వద్దు అంటున్నారు. ఇలా మీలాంటి వాళ్ళ వల్లనే వీళ్ళు తప్పులు చేస్తూ పోతున్నారు. మ్యామ్ డిఎస్పీ సార్ లైన్లో నాకు మాట్లాడండి. సరే కానీ ఇప్పుడు ఎందుకు కంప్లైంట్ వద్దంటున్నారు? లే మేడం, చిన్నపిల్ల ఫ్యూచర్ పరువు పోతుంది. ఎవరు పరువు పోతుంది? ఆ పిల్ల పరువు మీరు కాపాడతారా? నీ ఇంట్లో పిల్లకి అన్యాయం చేసిన వాడి మీద ఒక కేసు పెట్టి లోపల వేయడం వదిలేసి పరువు గిరువు ఛే! దొరికిన వాడికి నీకు పెద్ద తేడా ఏం లేదు వెంకటేష్. హలో సార్, మీరని తెలియదు సార్. డిఎస్పీ సార్ అని చెప్పవా? సార్ చెప్పండి సార్. లేదు సార్. సరే సార్. అవునరా, ఎఫ్ఐఆర్ అయితే ఫైల్ కాలేదు. వాడే చెప్పాలరా. ఏమోరా, ఏం అర్థం కావట్లేదు. ఏంటో ఇదంతా పడిచాడు. మళ్ళీ ఫోన్ చేస్తా. వెంకటేష్ ఒక్క నిమిషం. ఏమా నువ్వు కూడా అంతలా చేస్తున్నావు అంటరా? నేను పాపని ఎలా? ఏమైందిరా? ఏంద్రా ఇట్లా వదలరా? వదలరా. వెంకటేష్ ఎందుకు అట్లా చేసినావు? నువ్వు ఎట్లారా? నమ్మలేకపోతున్నారు. మెడికల్ ఎగ్జామ్కి ముందు తీసుకోబోతున్నప్పుడు ఏడుస్తుందిరా, అరుస్తుందిరా. నిజంగా ఏం చేయలేదు. సీదా ఇంటికి పోకుండా అక్కడ ఎందుకు ఆగిన? సుందరిని అక్కడ వదిలేసి ముందు ఎందుకు తీసుకుపోయాను? ఏంద్ర అట్లా చూస్తున్నావు? నోరు తెరి చెప్పరా. నేను మున్ని నెల నాటకాలు మాట్లాడిరా. నువ్వు చెప్పరా. మామ ఎప్పటిలాగానే చిట్టిని స్కూల్ నుంచి తీసుకురావడానికి పోయా. అప్పుడు మున్ని అదోలా ఉందిరా. నేను వెళ్ళి ఏంట్రా మున్ని నాతో సరిగా మాట్లాడట్లేదని చెట్టి వచ్చి చెప్పిందిరా. అప్పుడే చూసి ఎవరి ముందు వచ్చారా? చెట్టినే. అప్పుడే మున్ని పాపం ఎందుకనేమో ఎందుకు అట్లా చూస్తున్నా? నువ్వు చెప్పు. నువ్వు చెప్పరా. అప్పుడు బైక్లో తీసుకుపోయాను రా. అప్పుడు బైక్లో పోయేటప్పుడు కూడా నేను మాట్లాడడానికి ట్రై చేశా, కానీ సరిగా మాట్లాడలేదు. అందుకే ఇంటి దగ్గర బండి దిగాక మాట్లాడాను రా. అప్పుడు కూడా సరిగా మాట్లాడలేదురా. సుందరి నీతో ఎందుకు తీసుకుపోలేరా? మున్నికి ఏమైందని తెలియదు కదా. నేను చెట్టుని సేఫ్గా గేట్ లోపలే విడిచిపెట్టిపోయా మామ. సుందరిని ఎంబడి ఎందుకు తీసుకుపోలేరా? తెలీదురా.
చెట్టి పాప ఇట్రా. చిన్నాను వస్తాడులే, నువ్వురా. భోజనం ఇక్కడే పెట్టాను, తిను.